మొత్తానికి రామ్ చరణ్ గారు అసలు విషయాన్ని చెప్పేశారు. ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలాంటి ఇంపాక్ట్, ఎలాంటి కలెక్షన్స్, ఎలాంటి సునామీ సృష్టిస్తుందో మనకు తెలుసు. ఇంకా ఆయన అసలు విషయం ఏం చెప్పారంటారా? రీసెంట్గా మనం రామ్ చరణ్ గారిని బయట కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొన్న బుచ్చిబాబు గారితో కారులో డ్రైవ్ కావచ్చు, అలాగే నిన్న ముంబైలో ట్రైలర్కి సంబంధించినటువంటి ఈవెంట్లో కూడా ఆయన చేయి కట్టుకుని, చేతికి ఒక కట్టు కట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీని మీద నిన్న ట్రైలర్ ఈవెంట్లోనే ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం, అసలు విషయాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి. చాలామంది అనుకున్నారు సినిమా అయిపోయింది కదా, షూటింగ్ కూడా అయిపోయింది కదా, ఆయన ఇప్పుడెందుకు కట్టుకున్నారు, ఏం జరిగింది అని చెప్పి చాలామంది అనుకున్నారు. దాని మీదే ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా పెద్దికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యే ముందు పైల్వాన్తో షూటింగ్ పెట్టాడు మా పెద్ది. పైల్వాన్లు అంటే నార్మల్గా సినిమా అంటే ఏముంది, కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి పెడతారు అనుకున్నాం. కానీ ఈయన మాత్రం బుచ్చిబాబు అంటే మామూలుడు కాదుగా, ఇలా పొట్టోడే కానీ గట్టోడు అంటారు కదా, అందుకనే ఒక రేంజ్లో మొత్తం రియల్గా ఉండేటువంటి పైల్వాన్లని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పైల్వాన్లందరినీ తీసుకొచ్చి షూటింగ్లో పెట్టాడు. వాళ్ళు నా మీద పడేటప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి అని ఆయన చమత్కరిస్తూనే ఆయనకి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి, వాళ్ళందరూ ఒకసారిగా మీద పడడం, ఒకసారి గట్టిగా మెల్లగా లాగినా చాలా గట్టిగా ఉంటుంది అది, ఆ ఇంపాక్ట్ నా చేతికి తగిలింది, దానివల్ల నాకు చిన్న గాయమైంది, దాని గురించి ఇది ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు గతంలో కూడా రామ్ చరణ్ గారికి సంబంధించి కంటి దగ్గర దాదాపు 3 కుట్లో 4 కుట్లో పడినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా రామ్ చరణ్ గారు ఎక్కడా కూడా బాధపడలేదట. బుచ్చిబాబు గారు ఈ మధ్యన ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. ఆ కంటికి తగిలినప్పుడు కూడా ఆయన రక్తం అలా కారిపోతున్నా కూడా ఎక్కడ ఆలోచించకుండా నాకేమవ్వలేదు, అవతల పోంటారు ముందు, అవతల ఆ వ్యక్తికి సంబంధించి ఎదర ఇంకొక ఫైటర్ ఉన్నాడట, తనకి అంత పెద్ద గాయమైనా కూడా ఎదర వ్యక్తికి ఏమైందో చూడండి అని చెప్పి, నాకేమవ్వలేదు ముందు అక్కడ చూడండి అని చెప్పి ఆయన ఎదట ఎదురుగుండా ఉండేటువంటి ఇంకొక ఫైటర్కి అంతకన్నా పెద్ద గాయమైతే ముందు అతను చూడండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళనని ఆయన అతని మీద కేర్ తీసుకున్నారట. పైగా రామ్ చరణ్ గారు జస్ట్ మిస్, కంటి కొంచెం కిందకి జరిగి కంటికి తగిలి ఉంటే ఏమయ్యేదో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పెద్ద ప్రమాదం నుంచి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ నొప్పిని రాత్రంతా విలవిల్లాడుతూ తట్టుకుని ఆ స్టిచ్చెస్ వేసుకుని మళ్ళీ పొద్దున్నే షూటింగ్కి వచ్చారట. ఎక్కడా నిర్మాతలు ఇబ్బంది పడకూడదు, అందరూ చిత్ర యూనిట్ అందరూ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అంటే చాలా చాలా ఖర్చుతో కూడుకుంది అని వెంటనే ఆయన బాధని ఆయన ఒక్కడే భరిస్తూ ఆ షూటింగ్లో పాల్గొన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఈ పైల్వానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా ఆయన అంత బాధని భరిస్తూ కూడా షూటింగ్ని కంప్లీట్ చేశారట. అంతేకాదు షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. డెడికేషన్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా 158వ సినిమాకి సంబంధించి బాబీ గారి డైరెక్షన్లో రేపు మొదలవబోతున్నటువంటి ఆ సినిమాకి సంబంధించి ఆయన ఎంత వర్కౌట్ చేస్తున్నారు అంటే, కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో మనం చూడొచ్చు. అలాంటి కుటుంబం నుంచి వారసుడిగా వచ్చినటువంటి రామ్ చరణ్ గారు ఆస్తులకి, ఆయన నటనకి, దీనికే కాదు కష్టానికి కూడా నిర్మాతల హీరో అని చెప్పి చాలామంది అంటారు, దర్శకుల హీరో అని కొంతమంది అంటారు. అలా వీళ్ళ రెండింటికి కూడా ఇలా చిరంజీవి గారు కావచ్చు, ఇటు రామ్ చరణ్ గారు కావచ్చు, వారసులుగా వాళ్ళ వ్యక్తిత్వానికి మనం ఫ్యాన్స్ అవ్వాల్సిందే. సో ఏదేమైనా సరే ఆయనకు ఉండేటువంటి డెడికేషన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన రివ్యూలు చేసిన తర్వాత కానీ దీని వెనక కథ ఎంత ఉందా అనేటువంటిది ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇంకా రికార్డుల గురించి అంటారా, మనం రాసుకుందాం, దాని గురించి ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక వీడియో చేసుకుందాం.